ఈరోజు మనం భీమదేవరపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు ప్రతాప్ రెడ్డి గారు మన అప్సైటీ వాడడం జరిగింది. తనకున్న భూమి ఏదైతే ఉందో 5 ఎకరాలు కదండి, 5 ఎకరాల వరిలో మనకు అప్సైటీ 1 లీటర్ కొనుగోలు చేసి వాడడం జరిగింది. వాడడానికి ముందు గల అతని నమ్మకం ఏంటి, వాడమన్నప్పుడు అతను కొంత అనుమానం వ్యక్తం చేశాడు. వాడిన తర్వాత తన అభిప్రాయం ఏందో తోటి రైతుల ద్వారానే మనం మాట్లాడిద్దాము. ఇది వచ్చి కొత్తగా సాగు చేస్తున్నట్టు భూమి అటువంటి కొత్తదేనా? కొత్తది, ఒక మడి కొత్తది. ప్రతాప్ గారు ఒకసారి మీరు వివరాలు చెప్పండి, మీ ఊరు, మీ పేరు. నా పేరు ప్రతాప్ రెడ్డి. ఓకే. మాది వంగర గ్రామం, వంగర భీమదేవరపల్లి మండల్. ఓకే అండి. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం. మేము 10 రోజులు అవుతుందా, 15 రోజులు అవుతుందా అప్సైటీ వచ్చి? 10 రోజులు అవుతుంది. మరి వాడమన్నప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంటే, అంటే మీకు నమ్మకం ఉందా? లేదు అప్పుడు. మరి వాడడానికి గల కారణం అప్పుడు పక్కపొండి రైతు వాడిండు. ఎవరాళ్ళు? వీరస్వామి గారు. అంటే ఆయన వాడిండు. ఓకే. ఆ వరి చాలా బాగా మంచిగా వచ్చింది. ఓకే. నేను కూడా చూసి అప్సా వాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కావాలని నాకు ఫోన్ చేశారు. మళ్ళీ కావాలని ఫోన్ చేసిన. ఓకే. ఇప్పుడు మీరు అతను చెప్పిన నమ్మకానికి ఇప్పుడైతే మీకు కళ్ళారా చూడడానికి కనబడుతుందా? సూపర్ ఉన్నది. సూపర్ ఉంది. ఇప్పుడు మీతో పాటు ఇక్కడ తోటి రైతులను కూడా పిలిచి మనం మాట్లాడించడం జరిగింది. ఒకసారి మీ పేరు చెప్పండి. రమేష్ గారు. మీ పేరండి? సదానందం గారు. వీళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారి పొలం చూసి వీళ్ళు కూడా అప్సా తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత ఇది ఏ రకమైన సాగు అండి వరి? ఇది సన్నది ఆర్ఎన్ఆర్. అంటే ఇప్పుడు కొత్త మడి మామూలుగా ఇలా ఉండదు కదా, కొత్త మడినా? ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్తారో మీరు కూడా కొత్త మడి నమ్ముతున్నారా? చూశారు కదా, మామూలుగా కామన్గా అనుకుంటాము, రైతుని కాకుండా. సరే, ఇప్పుడు రైతులకు పెట్టుబడి తగ్గించడం మా పని. తోటి రైతుగా మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకు ఈ అప్సా చాలా బాగా పనిచేస్తుంది, అందరూ కూడా వాడచ్చు. అందరూ వాడుకోవచ్చు. ఓకే. ఇలా ఎలాంటి అభ్యంతరాలు అయితే, ఇబ్బందులు అయితే లేవు? ఏం లేవు. ఓకే. 1 లీటరు ఎన్ని ఎకరాలకు వాడిరు మీరు? 1 లీటరు 5 ఎకరాలకు వాడి. 5 ఎకరాలు చల్లుకున్నారు మీరు. ఓకే. ఓకే అండి. మీరు ఇప్పుడు ఇది పిచికారీలో వాడారా, మన అడుగు మందుతో కలిపి? పిండి కలిపి చల్లారు. పైన పిచికారీ చేయలేదు ఇంకా? ఓకే. ఓకే అండి. పిచికారీ కూడా చేస్తారు. ఇదైతే అందరూ రైతులు వాడుకొని తగిన ఫలితం పొందాలని కోరుకోవచ్చు. అందరూ వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఇలాంటి డోకలేదు. భయ్యా మీరేమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ప్రతాప్ గారు ఓకే. మీకైతే హోప్ కదా, నమ్మకమే కదా? చూశారు.